శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 66 వర్స్ 12లో 4th 5th లైన్ అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 66 12వ వచనంలో 4, 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు బైబిల్ తెరవండి. మీరు కూడా నాతో కలిసి చదవటానికి సిద్ధపడండి. యెషయా 66 12వ వచనంలో 4, 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మీరు ఐశ్వర్యం అనుభవించేవారుగా దేవుడు చేస్తున్నాడు. ఇంతవరకు
ఐశ్వర్యము అనుభవించలేకపోయారేమో. బహుశా మీ ఐశ్వర్యము ఎవరెవరో అనుభవిస్తున్నారేమో. అంటే నీ కష్టార్జితం వడ్డీలు పాలైపోతుందా? ఎక్కడ నీ కష్టార్జితం వడ్డీకి ఇస్తున్నావో వడ్డీలు పాలవుతుందో, ఆ వడ్డీ తీసుకున్న వారు ఎంజాయ్ చేస్తున్నారు, అంటే వారు అనుభవిస్తున్నారు, నీవు ఏడుస్తూ ఉన్నావు. పైకి పర్వాలేదని సమయం అంటే నీ బాధను దిగమింగుకొని, అయ్యో నేను తీసుకున్నాను కదా, వడ్డీ కట్టాలి కదా, తప్పు, నేను వడ్డీ కట్టాలని చెప్పి నీ కష్టమంతా చేసి వడ్డీ కడుతున్నావు. ఆ వడ్డీ ఎవరైతే పుచ్చుకుంటున్నారో వారు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను. మీ కష్టార్జితం ఎవరికైనా ఫ్రీగా వెళ్ళిపోయినప్పుడు వారు ఎంతో ఆనందిస్తారు దాన్ని. అంటే వారు షాపింగ్ చేసుకుంటారు, లేకపోతే వారు దాన్ని టూర్ పెట్టుకోవడానికి, లేకపోతే పిక్నిక్, దేనికో దానికి, అంటే గోల్డ్ కొనుక్కోటి ఏదో ఒకటి వారు అనుభవిస్తారు. వాళ్ళు అనుకుంటారు ఎంత ఈజీగా వచ్చేసింది ఈ మనీ అని వారు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు నువ్వు అనుకుంటావు, నేను ప్రతి నెల ఇంత వడ్డీ ఇక్కడ కడుతున్నాను, ఎవరో అనుభవిస్తున్నాను, నా కష్టం అంతా ఇలాగ వెళ్ళిపోతుందని ఏడుస్తున్నావు కదా. ఈరోజు దాన్ని దేవుడు బ్రేక్ చేస్తున్నాడు. నమ్ముతున్నావా? ముమ్మారు ఆమెన్ 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 అని ముమ్మారు చెప్పు, 3 సమయాలు చెప్పు. ఎందుకంటే నీ మానసిక బాధను దేవుడు చూశాడు. ఎట్లాగా ఆగుతుందని అనుకుంటున్నావు, ఎలా జరుగుతుందని అనుకోవద్దు. అది పరిశుద్ధాత్ముడికి సాధ్యము. ఆశ్చర్యకరంగా అప్పును ఐశ్వర్యంగా మారుస్తాడు. అప్పుడు నీ ఐశ్వర్యం నీకు ఫ్రీగా చేతికి దేవుడు, నీ కష్టార్జితము నీ చేతికి వచ్చినప్పుడు, నీ ముందు నీ ఇంట్లో ప్రతి రూపాయి నీ ముందే కనబడుతూ ఉన్నప్పుడు నీవు ఎంజాయ్ చేస్తావు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు. ఇంతవరకు నీది ప్రజలు అనుభవించారు, ఇప్పుడు ప్రజల నుండి ఆశ్చర్యకరంగా దీవెనకరంగా వస్తుంది అప్పుడు నీ దగ్గరికి. ఇది అన్యాయం సొమ్ము కాదు, దేవుడు ఒక దారి చూపిస్తాడు. ఎలా చూపిస్తాడంటే అక్కడ చెప్తా ఉన్నాడు, ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. అంటే ఆ నీరుని పంపించేవాడు, ఆ ద్రవ్యాన్ని పంపించేవాడు, మహానది, ధననిధి అనేటువంటి నదిలో నుండి నీకు డోర్ ఓపెన్ చేస్తే నీ దగ్గరికి రావాలని ఆయన ఆసక్తితో, ప్లాన్తో, పక్కా ప్లాన్తో నీ వైపు పైప్ లైన్ వదిలేస్తున్నాడు అనమాట. నమ్ముతున్నావా? దేవుడు ఇచ్చినప్పుడు ఉక్కురు బిక్కురైపోతాం మనం, కానీ ఆయనను గట్టిగా పట్టుకుంటే ఆయన ఇస్తాడు మనకి. ఆయన ఎట్లా ఇస్తాడంటే, ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం. చూడండి, నది బాగా మనకి చూడండి, రెయిన్ సీజన్లో ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు పల్లపు ప్రాంతాల్లో, రేవర్ సైడ్ నదీ ప్రాంతంలో మనం చూస్తే, గోదావరి జిల్లాలు మనం చూసినప్పుడు నీరు ఎక్కువైపోయినప్పుడు ఏటుగొట్లు పైకి వచ్చేస్తుందన్నమాట. చుట్టూ ఏటుగొట్లు అంటాం కదా మనం. ఆ ఒడ్డు పైకి పొర్లుతుంటే గవర్నమెంట్ భయపడిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏ ఒడ్డు తెగిపోతే ప్రాంతాలు ప్రజలు చనిపోతారు, మునిగిపోతాయని చెప్పి ఎక్కడికక్కడికి వారు పక్కా బలంగా దానిని స్ట్రాంగ్ చేస్తుంటుంటారు. ఒక శాండ్ ప్యాకెట్లో వేసి, అంటే ఇసుక బస్తాలు వేసి బాగా స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంటారు. ఒడ్డు మీదకి పొర్లు పారే పరిస్థితి అంటే, పైనుండి పర్వతాల మీద కురిసిన నీరంతా కిందకు వచ్చేస్తే ఎలాగా మరి ఫుల్ ట్యాంక్ లాగా అయిపోతుందో, పైకి పొర్లి పారిపోతుందో, నీకు ఆశీర్వాదము అలాగ దేవుడిస్తాను అంటున్నాడు. అసలు ఈ వాగ్దానం ఈరోజు వచ్చిందంటే, నీవు ఈ మాట వింటున్నావంటే ఎంత భాగ్యవంతుడివి. మన దేవుడు మామూలు దేవుడు కాదంటే. అసలు ఈ లోకంలోనే మీరు ఎవరినైనా అడగండి, అసలు ఈ లోకంలోనే డబ్బులున్న దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారు. అక్కడే యేసు ప్రభు వారికి ఉన్నంత ధనం ఎవరికీ లేదు. ఇంకెవరి దగ్గర ఉన్నా ఒక ప్రాంతంలో వారు ధనవంతులుగా ఉంటారు, కానీ ప్రపంచంలో ఉన్న 220, 225, 30 దేశాలలో ధనవంతుడైన దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు ధనవంతుడు. ఆమేన్. ఆయన దేశాలనే ధనవంతులుగా చేసేస్తాడు ఆయన. నేను కొన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాను. ఎందుకు ఈ దేశాలు ఇలాగా అభివృద్ధి అవుతున్నాయంటే, ఆ దేశ ప్రజలు యేసు ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నారు. వారు మాట్లాడితే యేసు అంటున్నారు. మేము క్రిస్టియన్ కంట్రీ మాది, మేము క్రీస్తు వారు, మేము ఎంత ఘనముగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. మన దేవుడు మనల్ని దీవించటానికి ఆయనకి పెద్ద గొప్ప ఏం కాదట. మనము కొంచెం ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండగలిగితే
ఆయననే మనం ఆధారపడి ఆయన మీదే ఆయనను అడుగుతూ కొన్ని సమయాలు మనం ఏం చేస్తుంటే చాలా ఈరోజు కరెక్ట్గా అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలని ఒక అరగంట గంట ఉంటుంది ఆ పట్టుదల, ఆ స్ట్రాంగ్నెస్. తర్వాత కొంత సమయానికి అది డౌన్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వదిలేస్తాం, నెక్స్ట్ డే ఫెయిత్ అంతా పోతుంది. ఏదో అనుకున్నాం కానీ ఏం జరగలేదు. మనుషుల మీద ఆధారపడుతుంటాం, దేవుడి మీద ఆధారపడతాం. ఎలాగ వస్తుందంటే నీకు ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. నువ్వు చేసే వ్యాపారం, నీ కష్టార్జితం, అది 100 రూపాయలైనా సరే దేవుడు దాన్ని 1 కోటి రూపాయలుగా మారుస్తాడు. ఎస్, ఆయన వాగ్దానం చేసిన నమ్మదగినవాడు. నీకు 10,000 జీతం అయితే దేవుడు దాన్ని 10 రెట్లుగా చేస్తాడు, 100 రెట్లుగా చేస్తాడు, 30 అంతులుగా, 60 అంతులు, 100 అంతులుగా చేస్తాడు. అందులోకి ఈ సంవత్సరం వాగ్దానం అందరూ ఫైనాన్షియల్గా బాగుంటారు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడటం వల్ల చాలా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. చాలామంది బ్రతకకూడదన్న స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఫ్యామిలీలు ఇడిపోతూ ఉన్నాయి. పిల్లలు దూరం అయిపోతున్నారు. కేవలం ఆర్థిక సమస్యలే. నేను ప్రార్థన చేశాను ఈ సంవత్సరం. ఏంటి ప్రభు ఈ సంవత్సరం వాగ్దానం అంటే, అందరినీ నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను వెంబడించిన ప్రతి మనుషుడు ఆశీర్వదించబడతాడు అన్నాడు. పునరుద్ధానముతో ప్రారంభించబడింది. సమాధి నుండి లేచిన పునరుద్ధానము. సమాధి కష్టాల నుండి దేవుడు మనం బయట పెడతాడు కంపల్సరిగా. మనం చేయవలసింది గుండె నిండా యేసుని చేర్చుకుంటే చాలు. ఎంత గొప్ప వాగ్దానం. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహం వలె మీ వద్దకు దాన్ని రాజేతును. ఆయన పక్క ప్లాన్ చేసుకున్నాడు, మొత్తం ఐశ్వర్యం నీ ఇంటి మీదకే రావాలని, నీ చేతికి అప్పగించాలని. కొత్త ఆలోచన వస్తుంది. వ్యాపారం మొదలెడతావు, వ్యాపారం ప్రారంభిస్తావు, మరలా అది ఆశ్చర్యకరంగా, పెట్టుబడి చాలా తక్కువే పెడతావు. నీ నోటి మాటే దీవెనకరంగా పెట్టుబడిగా మారుతుంది. ఆయన నీ యొక్క శిరస్సు నుండి పాదం వరకు ఆయన అనాయింటింగ్ దిగుతూ ఉన్నప్పుడు జనాలు నీతో స్నేహం చేస్తారు. ఐశ్వర్యం నీ ఇంటికి వస్తుంది. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, అద్భుతం చూస్తావు. భయపడకు, అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు దీవెనకరంగా ఉంటావు, ఆయన సాక్షిగా ఉంటావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరి పేరు షారా. వీరు హైత్ నగర్ నుంచి ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తెకు వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. మొదటి గర్భము కొన్ని అనివార్య కారణాల వల్ల తీసివేసిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టకపోతే ఇక్కడ తైలాభిషేకానికి తీసుకురావడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తను కన్సీవ్ అయింది. ఇప్పుడు 5వ నెల గర్భిణీగా ఉన్నదని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. వీరి పేరు సంధ్య. వీరి మేనల్లుడు వినయ్ కుమార్. తను అల్కాపూర్ నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. ఆ బాబు విషయంలో దేవుడు కార్యం చేశారు. ఆ బాబుకి గత 2 నెలల క్రితం బోన్లో ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దైవజనుల దగ్గర తీసుకొని వచ్చి తను చెప్పి ఇలా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ఆయిల్ నోట్లో వేసి ప్రార్థన చేసిన తర్వాత ఆ బాబుకి 2 వారాలకే ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయి పూర్తిగా తను స్వస్థపడ్డారని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి సాక్ష్యం దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు శ్యామ్ సుందర్. నేను మేనవాళ్ళ నుంచి వచ్చాను. నేను పుట్టినప్పుడు నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండేది. ప్రార్థనా శక్తికి వచ్చేసరికి ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ అంతా నార్మల్గా వచ్చింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. వీరి పేరు నిర్మల. నేరేడ్మెట్ నుంచి ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. తను గర్భిణీగా ఉండగా 2వ నెలలో ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి బాబు పుట్టాలని చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్నప్పుడు దైవజనులు నీకు బాబు పుడతాడని ఫలం ఇచ్చి పంపించారు. పంపించిన విధంగా తన నెలలు గడుస్తూ ఉండగా స్కానింగ్కి వెళ్ళినప్పుడు గర్భసంచి మాయ అంటుకుని ఉన్నాయి. 6వ నెల వరకు చూద్దాము, ఒకవేళ అలానే ఉంటే కనుక అది తీసేద్దాం గర్భం అని డాక్టర్స్ చెప్పడం జరిగినప్పుడు తను ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి అదే విషయాన్ని చెప్పి ప్రార్థన చేయించుకుంటే దైవజనులు అన్నారు, నీకు ఏమీ ఉండదు, అంత నార్మల్ అవుతుంది, నువ్వు భయపడద్దని చెప్పి పంపించారు. మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంది. ఎంఆర్ఐ చేయించుకున్నప్పుడు కూడా మళ్ళీ అలానే వచ్చింది రిపోర్టు. డాక్టర్స్ అదే చెప్పడం జరిగింది. దైవజనులకు చెప్తే నువ్వు అది విడిచిపెట్టేసే, ఇంకా దేవుడు కార్యం చేస్తాడు, నీకు అంతా మామూలు అయిపోద్దని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. నిన్న మళ్ళీ తను స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళింది. ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో అంతా నార్మల్గా ఉంది, మాయ గర్భసంచి ఏది అంటుకుని లేదు, అంత బాగుంది, నీకు హెల్త్ ఏం తీనవసరం లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. దేవుడు తన విషయంలో చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు మోషే. వీరు పులిమర్ది, నంద్యాల జిల్లా నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరి తమ్ముడు పేరు పుల్లయ్య. దేవుడు వారి జీవితంలో కార్యం చేశారని నేను సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారు కర్నూలు తైలాభిషేకానికి వెళ్తూ ఉండేవారు. వారికి 2 ఆడపిల్లల తర్వాత అబ్బాయి కావాలని దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ప్రార్థన చేసి బాబు పుడతాడని ఆశీర్వదించి పంపించారు. అదేవిధంగా 2 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టడం జరిగింది. ఆయన సాక్ష్యం చెప్పడానికైనా ఆ విషయం ఇక్కడ కర్నూలు నుంచి ఇక్కడ వారు వచ్చారు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. 2 ఆడపిల్లల తర్వాత దేవుడు దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమారుని వారికి అనుగ్రహించారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా
వీరి పేరు విజయమ్మ. వీరు నంద్యాల నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తను అక్కడ కర్నూలులో తైలాభిషేకానికి తన చెల్లెలకి 8 సంవత్సరాలైన వివాహం జరిగి పిల్లలు పుట్టకపోయేసరికి వారి నిమిత్తమై తైలాభిషేకానికి రావడం జరిగింది. దైవజనుల దగ్గరికి వచ్చి ఇలాగా తన చెల్లికి 8 సంవత్సరాలైన పిల్లలు పుట్టలేదు అని చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి తనకి మగబిడ్డ పుట్టడం జరిగిందండి. అలా తనకి కుమారుడు పుట్టినా కూడా వీరే వచ్చి ప్రార్థన చేయించినా కూడా వీరికి విశ్వాసం కలగలేదు. దైవజనులు ప్రార్థన చేస్తే పుట్టారా అనే విశ్వాసం తనలో లేదు. కానీ ఒక్కసారి తనకి కాళ్ళు ముఖం మొత్తం అంతా ఒళ్ళంతా వాపులు వచ్చినప్పుడు అక్కడ తను అభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి తన దగ్గరున్న తైలాభిషేకం నూనె రాసుకున్నప్పుడు దేవుడు వెంటనే తనకి స్వస్థతను ఇవ్వడం జరిగింది. అప్పుడు తను నమ్మింది, ఆ తైలాభిషేకంలో ఉన్న మహిమను నమ్మి దేవుడు తన చెల్లెల విషయంలో చేసిన కార్యం తైలాభిషేకం ద్వారానే జరిగిందని నమ్మడం జరిగింది. ఇలా వారి జీవితంలో దేవుడు చేసిన ఈ కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు పుష్ప, వారి కుమార్తె ప్రియాంక. వీరు నిజామాబాద్ నుంచి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. పుష్ప గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడ దైవజనులతో ప్రార్థన చేయించుకోవడానికి వారు ఇక్కడికి వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తను స్వస్థపడ్డానని చెప్తున్నారు. అలానే వివాహం జరిగి 2 సంవత్సరాలైనా తన కుమార్తెకు గర్భఫలం లేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళారని తను ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులకి తన కుమార్తె విషయమై చెప్పి ప్రార్థన చేయించుకొని ఫలం తీసుకొని వెళ్ళడం జరిగింది. ఫలం తీసుకెళ్ళి తన కుమార్తెకి ఇచ్చారు. ఇలా దైవజనులు ప్రార్థన చేసి ఇచ్చారు తినమని చెప్పినప్పుడు తన విశ్వాసంతో ఆ ఫలం తీసుకున్నప్పుడు దేవుడు తనను దర్శించి తనకు గర్భఫలాన్ని ఇచ్చారు, కుమారుని అనుగ్రహించడం జరిగింది. దేవుడు తనకు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు మరియమ్మ, మా తోడు కోడలు ఈ అమ్మాయి పేరు మిస్సమ్మ. మాది ఒంగోలు దగ్గర బస్వాపురం. నాకు 2 పాపలు పుట్టారు. నాకు మగపిల్లోళ్ళు లేరు. 2 పాపలు పుట్టాక నాకు మా నాన్న ఆపరేషన్ చేయించేశారు. 2 పాపల తర్వాత ఇంకేం లేదని నేను బాధపడుతూ ఉన్నాను. ఈ అమ్మాయికి ఒక బాబు, 2 పాపలు పుట్టా తర్వాత మా అక్కకి మా బావకి మగపిల్లోళ్ళు లేడు, ఆమె వాళ్ళకి ఇవ్వాలి బాబునని చెప్పి ఈ అమ్మాయి ఎంతమంది చెప్పినా కానీ ఆపరేషన్ చేయించుకోకుండా అలాగే ఉంచుకుంది. ఈ అమ్మాయికి ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ నేను చేయించుకోనని చెప్పి గట్టిగా అలాగే ఉంచుకొని ఈ అమ్మాయికి ఇక్కడికి వచ్చాక అయ్యగారి కాడ తైలాభిషేకం చేయించుకొని 7 వారాల దాకా ఇక్కడికే వచ్చాము. తర్వాత బాబు పుట్టాడు. ఈ బాబు దేవునికి స్తోత్రం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. వీరి పేరు ఎస్తేరు. వీరు పూణే నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. గతంలో వారి అక్కకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు దాని విషయమే ఇక్కడ దైవజనుల దగ్గరికి తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తనకు ఆపరేషన్ అది అయిన తర్వాత తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, స్వస్థపడ్డారని వారు చెప్తున్నారు. అలానే వారి పిల్లల విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు.
వారు 12th క్లాస్ చదువుతున్నప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల ద్వారా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. డిస్టర్బ్ అయినప్పుడు కూడా వారు ఎగ్జామ్స్ ఎలా రాస్తారో పాస్ అవుతారో లేదో అని భయపడ్డారు. అలాంటప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నారు వారి చదువు విషయమై. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారు 12th క్లాస్ చక్కని మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అవ్వడం జరిగింది. అలానే వారి మరిది భార్య చనిపోయిన తర్వాత తను దేవుడు లేడు ఏది లేదు అని బైబిల్ చదవడం విడిచిపెట్టేశాడు. దేవుడు వాక్యం చూడడం ఇవన్నీ విడిచిపెట్టేసి మనిషి చనిపోయే స్థితికి వెళ్ళడం జరిగింది. తను వారి అత్త కుమార్తె మరిది మావయ్య కొడుకే కాబట్టి వారు ఆ ఉన్న చొరవతో ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఆ ప్రార్థనను తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయికి తెలియకుండా తన ఒంటి మీద సిలువలు వేసి పడుకున్నప్పుడు ఆ నూనె జల్లి వారు విశ్వాసంతో ప్రార్థన చేశారు. దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చారు, మరుపును కలిగి చేశారు. ఇప్పుడు తను చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు, బైబిల్ అది చదువుతున్నాడు, వాక్యం వింటున్నాడు, అంత మంచిగా ఆరోగ్యవంతంగా ఉన్నాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వీరి కుటుంబంలో చేసిన ఈ కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ.